హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కొత్త పంట వచ్చిన తర్వాత ఎల్లమ్మని చేయడానికైతే వెళ్తున్నాము. వెళ్ళే రూట్ అయితే కొంచెం షూట్ చేశాను. అక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే 1/2 కిలోమీటర్ ఉంటుందండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి. పచ్చటి పొలాల మధ్య అయితే ఉంటుందండి ఈ గుడి. టెంపుల్ అయితే దూరంలో కనిపిస్తుంది చూడండి, అదే అన్నమాట టెంపుల్ అయితే. అందరూ ఒక దగ్గర గేదర్ అయ్యి ఎప్పుడో ఒకసారి ఇలా జరుపుకుంటే చాలా బాగుంటుంది కదా. మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో పాటు గుడి దగ్గర వంట చేసుకొని అక్కడే తిన్నారా? చూడండి, గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇదే అన్నమాట పెద్ద గేట్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కార్ పార్క్ చేసి లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే మేము అరటి చెట్లు అవన్నీ కూడా వీడియో తీసుకున్నాము. అక్కడ వరి చేను ఉంది చూడండి, అలాగే సపోటా చెట్లు, అరటి పండు చెట్లు, మామిడికాయ చెట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల చెట్లు అయితే ఉన్నాయి. గోరింటాకు చెట్టు కూడా ఉందండి ఇక్కడ. పీస్ఫుల్గా చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది, చల్ల గాలి, ఎండ. ఇక్కడ చూడండి మా పిన్ని అయితే వెళ్తుంది. చూడండి ఇక్కడ అరటికాయలు గుత్తులు గుత్తులుగా ఎన్ని ఉన్నాయో. ఇదైతే దానిమ్మ చెట్టు అండి. వీడియోలో చూడడం కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంది. ఇలా ఇవన్నీ చెట్లు చూసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇదైతే చైన్లో పొలంలో కట్టుకున్నారు, ఫామ్ హౌస్ లాగా. చాలా బాగుంది కదా. ఇక్కడ ఆవులు అయితే ఉన్నాయి, వాటిని కూడా షూట్ చేశాను. అక్కడ వీడియో తీస్తుంటే సడన్గా చైన్ ఆయన అయితే వచ్చాడు. ఈ మధ్య పెట్టినట్టున్నారండి చిన్న మామిడి తోట ఇది. పక్కన కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి. లేని చెట్లు అంటూనే లేవండి, అన్ని చెట్లు చాలా బాగా పెంచుకున్నారు వీళ్ళు. ఇలా మనం కూడా మిద్దె తోట పెంచుకుంటే ఎంతో బాగుంటుంది కదా. ఇక్కడ మా మమ్మీ మా పిన్ని మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నారు. మేమైతే పొలాలు దాటుకొని వచ్చేసరికి ఇంతసేపు అయితే పట్టింది. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే కోడిపుంజు అండి, ఎల్లమ్మ దేవతకి కోసే కోడిపుంజు. మీరు దేవునికి అయితే దండం పెట్టుకోండి, మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక్కడైతే మా అమ్మమ్మ పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టింది. ఇక్కడైతే మా అమ్మమ్మ కూడా వంటలు అయితే చేస్తుంది. నూనె పోలలు, పచ్చి పులుసు, బగారా రైస్ అయితే చేస్తున్నారు. ఇది తినేసిన తర్వాత సాయంత్రం అయితే కోడిని కోసారు. ఇక్కడైతే మా మమ్మీ బగారా రైస్ తాలింపు వేసిన తర్వాత కలుపుతుంది. ఏంటి వయసు మారింది అనుకుంటున్నారా? మా పాపకు బస్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇప్పటి నుండి వయసు ఎవరు నాదే. ఇక సగం నుండి ఇక్కడైతే సరిపోయినంత వాటర్ పోసారు. తెలంగాణ బగారా రైస్ అని చెప్పొచ్చు. మీ స్టైల్ ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంట్లో ఏమేమి వేసారో తెలుసా? పుదీనా, బగారా మసాలా దినుసులు, అవన్నీ ఆకు లవంగాలు అవన్నీ ఉంటాయి కదా, బగారా ఆకు, పచ్చిమిర్చి, నూనె, అల్లం పేస్ట్ అవన్నీ వేసేసి నీళ్ళు తెరలని చేయాలి. బాగా మసలైన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసేస్తే రైస్ రెడీ అయిపోతుంది. అంత సింపుల్గా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే మా అమ్మ నూనె పొలాలు చేయడానికి పిండి నానిపింది. మేబీ కొంచెం మెత్తగా అయిపోయింది. ఇక్కడైతే ప్రదక్షిణాలు చేస్తున్నారు మా అమ్మ, మా వదిన, మా నాన్న అందరు కలిసి. ఇక అయిపోయింది కదా, పూజ అయిపోయినాక తింటున్నాం నూనె పొలాలు. మీ సైడ్ ఏం చేస్తారో చెప్పండి. ఇవి మీ సైడ్ చేస్తారా లేదా కూడా చెప్పండి. గోధుమ పిండి, బెల్లం లేదా చక్కెరతో చేస్తారు చూడు, అవి చాలా బాగుంటాయి స్వీట్గా. ఇక మా అన్నయ్య
ఆ పక్క కూర్చొని తినేది. ఇక్కడ మా నాన్న, మా అమ్మ, మా చెల్లి అందరం కలిసి బాగా తినేసి వెళ్ళిపోయాము ఇంటికైతే. గాలి అయితే చాలా బాగా పెడుతుంది. మీకు అందరికి